ఉగాది వచ్చేస్తుందంటే షాపింగ్ చేసేయాల్సిందే కదా. రా భరత్, ఏంటి అలా ఉన్నావు? చేస్తారు. నువ్వు నీ కొడుకు ఎందుకు షాపింగ్ చేయరు? వాడు ఎప్పుడు నాకు ఒక్కటి కూడా నానా ఇది అని పట్టుకొని కూడా పట్టుకోడు. నీకు చూసావా ఎలా షాపింగ్ చేస్తున్నాడు వాడు? మరి నువ్వు నా కోసం సెలెక్ట్ చేయవు కదా, అందుకని నా చిన్ని తండ్రి నా కోసం సెలెక్ట్ చేస్తున్నాడు. చేస్తాడు. సెలెక్ట్ చేయడమే కాదు, ఇలా పారిపోతా కూడా ఉంటాడు. ఎక్కడికి పడితే అక్కడ మెరుపు తీగలా వెళ్ళిపోతా ఉంటాడు. నువ్వేమో హోసాహో అన్నట్టు వెనకాల పరిగెత్తు. నేను ఓహోసాహో అనన్నా పరిగెడుతున్నాను, నువ్వు అలా కూడా కదలట్లేదు కదా. కదలకుండా ఉండడమే మన జీవిత లక్ష్యం. ఇదిగో వాడిని అపార్థం చేసుకున్నావు. నీకోసం సెలెక్ట్ చేస్తున్నాడు చూడు బంగారు తండ్రి. అవి లేడీస్ వాచెస్, అవి కూడా నీకే సెలెక్ట్ చేస్తున్నాడు. నాకెందుకు చేస్తాడాడు? ఓ అంటే మరి అమ్మ కూచి కదా. అంతేలే, మళ్ళీ పరిగెత్తేస్తున్నాడు వాడు. బాబోయ్, కుదురు అనేది లేదు అసలు ఈ పిల్లోడికి. ఇంకేముంది, షాపింగ్ చేసినట్టే, ఈ డాన్సులు తప్ప ఏం లేదు. అంతే, అక్కడ పైన వచ్చే మ్యూజిక్ కి నేను కింద డాన్స్ చేస్తా ఉంటే వాడు ఈ అని నవ్వుతున్నాడు. మరేం చేస్తాం, వదిలితే పరిగెట్టేస్తున్నాడు. అంతేలే, ఇంకా ఇప్పుడు ఉన్న ఫేస్ మళ్ళీ రాదు కదా, ఎంజాయ్ చేయటమే దీన్ని. బాయ్.